బిగ్ బాస్ ఫ్రైడే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. అయితే అందరూ రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రోమో వస్తుందా? ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొన్ని పేర్లు అయితే లీక్ అయినాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ వారం అంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో నాకు కూడా కన్ఫర్మ్ అయింది, టాప్ 3లో నాగమణి కంటే ఖచ్చితంగా ఉంటాడు. మేబీ ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, నేను ఇది ఫ్రైడే డే 33 అనుకుంటా. డే 33ని అంటే ఒక ఫ్రైడే రోజున చెప్తున్నాను, బిగ్ బాస్ విన్నర్ నాగమణి కంటే అవుతాడు. సో చాలా వరకు చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, మధ్యలో మారచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నేను మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్లో విన్నర్ అనౌన్స్ చేసిన డేట్ మేబీ డిసెంబర్ 17 కానీ 15 కానీ అప్పుడు పోస్ట్ చేస్తాను. వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నాగమణి కంటే విన్ అవుతాడు. ఎందుకంటే సింపతి అంటారు, నేను సింపతి అనలేను, కానీ ఎందుకంటే సీజన్ 7 మరి పల్లవ ప్రశాంత్ చేసింది కూడా సింపతి కార్డ్ అన్నారు. బట్ అక్కడ మొత్తం చూస్తే మొత్తం మారిపోయింది ట్విస్ట్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే ఒక కంటెస్టెంట్కి హేట్రెడ్గా వెళ్ళారో ఆ కంటెస్టెంట్కి బయట సపోర్ట్ బాగా వస్తుంది. సీజన్ 7లో చూసుకుంటే పల్లవ ప్రశాంత్కి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే బయట టాప్లో ఉండేవాడు. అండ్ మూవీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎగ్నెస్ట్గానే ఉండేవారు, ఒక్క శివాజీ గారు తప్ప. తర్వాత ఎవరు ఇలా అయితే వాళ్ళు కలిశారు, కానీ ముందైతే ఫస్ట్ నుంచి కూడా శివాజీ గారే సపోర్ట్ ఉండేవారు. సో ఇక్కడైతే నాగమణి కంటే ఇప్పటివరకు ఎవరు సపోర్ట్ లేరు. కాబట్టి రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు, వాళ్ళకి తెలుసు బయట ఎలా ఉంటుంది. ఖచ్చితంగా నాగమణి కంటే ఒక సపోర్ట్ పిల్లర్ లాగా ఒక ఫ్రెండ్గానో రావచ్చు అని నేను అనుకుంటున్నాను. నాగమణి కంటే విన్నరో ఎంత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా వీళ్ళ నిఖిల్ అంటున్నారు, కానీ నిఖిల్ ఏదో అవ్వలేడు భయ్యా. చూసుకోండి, వీడియో నేను ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇది డేట్ వచ్చి ఎగ్జాక్ట్ నాకు డేట్ 4 అనుకుంటా, అక్టోబర్ 4 శుక్రవారం నాడు అర్ధరాత్రి 10 గంటలకు వీడియో షూట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో విన్నర్ అనౌన్స్ చేస్తున్న రోజు నాడు ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. నేను చెప్పింది తప్పైనా రైట్ అయినా ఇది పెడతాను. ఇక్కడ వరకు చూస్తుంటే కింద ఒక కామెంట్ చేయండి, ఖచ్చితంగా నాగమణి కంటే అవుతాడు, అందులో డౌటే లేదు. మ్యాక్సిమం నేను సీజన్ 7కి చెప్పా, సీజన్ 7 కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయినప్పుడే నేను అనుకున్నది ఆ వీడియో కూడా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, డేట్ అది వేసింది కూడా. సో నేను గొప్పని కాదు, కానీ నాకు పర్సనల్గా అనిపించింది తరతరాలుగా సీజన్లను చూస్తున్న వాళ్ళకి అర్థమైంది, ఒక అంచనా వస్తుంది ఎవరు విన్నర్ అవుతారు అని. సో నాకు అనిపించింది అయితే ఇది.